ప్రత్యేకంగా స్వతంత్ర సమరయోధుల చరిత్ర ఈ యొక్క రాజమండ్రికి ఎంతో ఉంది. ఈ అతివాదులు మితవాదులు కాలంలో అంటే గాంధీ గారు ఇంకా భారతదేశానికి రాకముందు నుంచే ఇక్కడ స్వతంత్ర సమరోద్యమం ప్రారంభమైంది. ప్రత్యేకంగా ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం ఈ యొక్క పార్కు ఏదైతే ఉందో ఈ ఇండియన్ ఇండిపెండెన్స్ పార్కు, ఈ పార్కులో మనం అనేక విగ్రహాలని పెట్టుకున్నాం. ఈ విగ్రహాల యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశం మొత్తం మీద ఏ నగరానికి లేని క్రెడిబిలిటీ మన రాజమండ్రికి ఉంది. అదేంటంటే 12 మంది మహిళామణులు 6 నెలల జైలు జీవితాన్ని అనుభవించారు. ఒక్కొక్క మహిళకి ఒక్కొక్క చరిత్ర ఉంది ఇక్కడ. వీళ్ళందరూ కూడా రాజమండ్రికి వచ్చిన కోడళ్ళలో లేదా రాజమండ్రిలో పుట్టిన కూతుళ్ళో మాత్రమే. వీరందరి యొక్క చరిత్రని సంపాదించి ఈ యొక్క స్వతంత్ర సమరయోధుల పార్కులో ఆ యొక్క మహిళామణుల్ని మనం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు మొత్తం 13 మంది. ఒకళ్ళ చరిత్ర మనకి దొరక్క 12 మందినే మేము ఇక్కడ స్థాపితం చేయడం జరిగింది. ఈ యొక్క ఆంధ్రకేసరి యోధన సమితి ఆధ్వర్యంలో జరిగే ఈ యొక్క స్వతంత్ర సమరయోధుల పార్కుకి ఎంతో చరిత్ర ఉంది. భారతదేశం మొత్తం మీద ఇటువంటి పార్క్ ఉన్నది కూడా ఇదే. కాబట్టి ఇక్కడ ప్రతి మహిళామణి దుర్గాబాయి దేశ్ముఖ్ నుంచి ప్రతి మహిళామణి కూడా ఒక్కొక్క చరిత్ర సంపాదించిన వ్యవహారం ఇక్కడ ఉంది. వీళ్ళు ఆ యొక్క కట్టుబాట్ల వ్యవహారంలో ఉన్న కాలం నుంచి ఆ కట్టుబాట్లను పక్కన పెట్టి స్వతంత్ర సమరోద్యమంలో అనేక ఉద్యమాల్లో గాంధీ గారితో పాటు పాల్గొన్న దాఖలాలు చాలా ఉన్నాయి. గాంధీ గారి తర్వాత ఇక్కడ వీరందరూ కూడా స్వతంత్ర సమరోద్యమంలో పాల్గొన్న నేపథ్యం ఉంది. ఒక మహిళామణి అయితే వారి బిడ్డని జైల్లోనే కంది. జైలు అధికారులు నువ్వు కడుపుతూ ఉన్నావు కాబట్టి నువ్వు క్షమాపణ చెప్పేస్తే నిన్ను వదిలేస్తామన్నారు. చిచ్చి, నేను క్షమాపణ చెప్పే పనే లేదు. ఒకవేళ నన్ను వదలగలిగితే నాతో పాటు ఉన్న మహిళామణులందరినీ కూడా జైలు నుంచి విడుదల చేయండి, అప్పుడే నేను వెళ్తానని చెప్పి భీష్మించుకు కూర్చుని జైల్లోనే ఆవిడ బిడ్డని కన్న నేపథ్యం ఉంది. అలాగా ప్రతి విగ్రహానికి కూడా ఒక్కొక్క నేపథ్యం ఉంది. ఈ భారతదేశం మొత్తానికి స్వతంత్ర సమరోద్యమం ప్రారంభం నుంచే ఇక రాజమండ్రిలో స్వతంత్ర సమరోద్యమం ప్రారంభమైంది. రాజుల చరిత్ర ఉంది ఇక్కడ. అదేవిధంగా సాహిత్య చరిత్ర ఉంది, సాంస్కృతిక వైభవం ఉంది. ఇన్నిటితో పాటుగా స్వతంత్ర సమరానికి సంబంధించిన చరిత్ర చాలా ఎక్కువగా రాజమండ్రిలో ఉంది. అనేక మంది స్వతంత్ర సమరోద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఈ రాజమండ్రిలో ఉన్నారు. వారందరి యొక్క విగ్రహాలని కూడా మేము ఇక్కడ పొందుపరచడం జరిగింది. కౌన్ బనేగా కరోడ్పతిలో అప్పుడు అమితాబ్ బచ్చన్ స్వతంత్ర సమరయోధుల పార్క్ ఎక్కడుంది అనే ఒక ప్రశ్న కూడా వేయడం జరిగింది. అంటే ఇది ఎంత క్రెడిబిలిటీ చేసిందో దేశం మొత్తం మీద ఈ యొక్క పార్కు మనం గమనించవచ్చు. వాళ్ళందరూ అంత శ్రమ చేసి స్వతంత్ర సమరోద్యమం చెయ్యబట్టే ఈ రోజున ఇంత స్వతంత్రంగా మనం భారతదేశంలో బతకగలుగుతున్నాం. అదేవిధంగా రాజ్యాంగాన్ని రాసుకున్నాం, ఆ రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటున్నాం. కాబట్టి ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వారందరికీ కూడా నివాళులు అర్పిస్తూ వారి యొక్క త్యాగాలని గుర్తు చేసుకుంటూ దీన్ని భావి తరాలు చూసే విధంగా ఈ పార్కుని ఇంకా డెవలప్ చేయడం జరుగుతుంది. నా పేరు మాదిరాజ్ శ్రీనివాస్, ఆంధ్రకేసరి యోధన సమితి ఈ ఫ్రీడమ్ పార్క్ ఇన్ఛార్జి. నమస్కారం అండి. నా పేరు పిల్లి నిర్మల. నేను 28వ వార్డు ఎక్స్ కార్పొరేటర్ని, ఖాదీ బోర్డు స్టేట్ చైర్మన్ని, గోదావరి హారతులకు ఇన్ఛార్జిని కూడా. నాకు ఇన్ని పదవులు రావడానికి కారణం మన కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర ఉన్న వీరవనితల పార్క్. వీళ్ళ యొక్క సాహసాలు మాకు స్ఫూర్తిదాయకంగా మా ఆడవాళ్ళం బయటకు వచ్చామని అనడానికి నేను చెప్తున్నాను. వీళ్ళు స్వాతంత్రోద్యమంలో మగవాళ్లే కాదు, ఆడవాళ్ళు మేము కూడా ధీటుగా మగవాళ్ళతో పాటు సమానంగా మేము ఫైట్ చేస్తామనేసి వాళ్ళు ఫైట్ చేసి ఒక పిల్లలు గర్భిణీ స్త్రీలు కూడా దాంట్లో ఉండి డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారండి వీటిలో. అలాగే మా కాశీబట్ల వెంకటరమణమ్మ గారు, మద్దూరు వెంకటరమణమ్మ గారు, దుర్గాబాయి దేశ్ముఖ్ గారు. నిజంగా ఆ పేర్లు చెప్తుంటేనే మా రాజమండ్రి మహిళలందరికీ కూడా ఒళ్ళు పులకరించేలాగా
మేము నిజంగా మేము ఎంతో అదృష్టవంతులం అని అనుకుంటున్నాము. వాళ్ళ స్ఫూర్తిదాయకంతో ఆడవాళ్ళం మేము ఇంతమంది కార్పొరేటర్లు అయినా, ఒక చైర్మన్లు అయినా, ఒక సీఎంలు అయినా, మినిస్టర్లు అయినా ఎవరైనా అయ్యామంటే ఇలాంటి దువ్వూరు సుబ్బమ్మ లాంటి వారు, దుర్గాబాయి దేశ్ముఖ్ లాంటి వారు, బారు అలివేల మంగమ్మ గారు, ఇలాంటి వారు 12 మంది అండి. ఒక స్వాతంత్రోద్యమంలో చేసిన ఈ యొక్క స్ఫూర్తిదాయకమైన దేశ ఉద్యమాన్ని మనం చాలా అసలు ప్రతి పిల్లలకి, ప్రతి స్కూల్లో కూడా ప్రతి పిల్లలకి ఈ సుమారు 14 మంది అండి. ఇక్కడ 12 మందిని వీర వనితలను పెట్టారు. ఇది వీర వనితల పార్కు. రాజమహేంద్రవరంలో వీర వనితల పార్క్ అని ఎక్కడా ఉండదు. మా రాజమహేంద్రవరంలో జైలుకి వెళ్ళి ఎంతో ఫైట్ చేసి వచ్చిన వీళ్ళని స్ఫూర్తిదాయకంగా మేము చాలా గర్వకారణంగా చెప్తాం. రాజమండ్రి కళలకు కాణాచి అండి. అంటే కళలు అనేటప్పటికీ ముందుంటుంది. అలాగే దేంట్లో కూడా తిరుగుబాటుతనంలో కూడా. అలాగే పాలకోడేటి శ్యామలాంబ గారండి, చేబియ్యం సోదమ్మ గారు. నిజంగా ఎంత వీళ్ళని మనం మర్చిపోకూడదండి. ఈ 12 మంది కూడా. పెద్దాడ కామేశ్వరమ్మ గారు, గుజ్జు నాగరత్నం గారండి, తర్వాత శ్రీమతి తల్లాప్రగడ విశ్వసుందరమ్మ గారు, మన శివరాజు సుబ్బమ్మ గారు. ఇలాంటి వనితల స్ఫూర్తిదాయకులు మేము అందరం నడుస్తామని కోరుకుంటాం. నన్నయ్య యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ చేస్తున్నాను. నేను ఈరోజు రాజమండ్రి ఏంటి అని చెప్పి నార్మల్గా చూడడానికి అని చెప్పి వస్తే ఇక్కడ ఫ్రీడమ్ ఫైటర్స్ పార్క్ అని చెప్పి ఉంది. ఏంటా అని చెప్పి వచ్చి చూసేసరికి ఇక్కడ మొత్తం ఫ్రీడమ్ ఫైటర్స్ ఉమెన్స్ గురించి మొత్తం ఇక్కడ విగ్రహాలన్నీ ఉన్నాయి. సో ఈ రోజుల్లో మనం ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం ఓన్లీ వాళ్ళు ఫైట్ చేయడం బట్టి. లేదంటే కనుక ఓన్లీ ఉమెన్స్ ఇంట్లోనే ఉండేవారు, ఇంటికి మాత్రమే పరిమితం. తర్వాత ఎప్పుడైతే ఫ్రీడమ్ రైటర్స్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్ వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఉమెన్స్ని బయటికి తెలియజేసింది ఈ సమాజం. అండ్ ఇది వరకు రైటర్స్ కూడా ఉండేవారు కాదు. ఎప్పుడైతే ఫ్రీడమ్ ఫైటర్స్ వచ్చారో, ఎప్పుడైతే వీళ్ళు ఫైట్ చేశారో, మేము కూడా ఉమెన్స్ కూడా కొంచెం ఒక ప్లేస్మెంట్ అంటూ ఇవ్వండి అని చెప్పి ఎప్పుడైతే రాశారో అప్పటి నుంచి ఉమెన్స్ కూడా ఒక ప్లేస్మెంట్ అనేది వచ్చింది. లేదంటే ఇంతకుముందు ఓన్లీ ఉమెన్స్ ఇంటికి మాత్రమే పరిమితం. ఇదివరకు ఎంతమంది టాలెంటెడ్ పర్సన్స్ ఇంట్లో ఉన్నా సరే వాళ్ళు ఓన్లీ ఇంట్లోనే రాసేవారు. ఓన్లీ ఇంతకుముందు ఉమెన్స్ అనేవాళ్ళు ఓన్లీ సెక్స్ ఆబ్జెక్ట్స్ ఓన్లీ. తర్వాత ఎప్పుడైతే ఉమెన్స్ కూడా ఫైట్ చేశారో అప్పుడు ఉమెన్స్కి అనేది ప్లేస్ వచ్చింది. ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ వల్లే ఈ రోజు మనం ఈ స్థితిలో ఉన్నాం. దీన్ని ఎవరూ ఎప్పటికీ మర్చిపోకండి. థ్యాంక్ యూ. నా పేరు తులసి. నేను ఎంఏ ఇంగ్లీష్ చదువుతున్నాను, పీజీ సెకండ్ ఇయర్ నాన్న యూనివర్సిటీలో. అలా ఫ్రెండ్తో కలిసి ఇలా బయటకు వచ్చాము. ఏంటి ఫ్రీడమ్ ఫైటర్స్ పార్క్ ఉంది అని చెప్పేసి సరదాగా అలా చూద్దాము అని వచ్చేసాము. ఇక్కడికి వచ్చి చూస్తే అందరూ ఉమెన్సే ఉన్నారు. అంటే ఇంతమంది ఉమెన్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారా అని ఈ యొక్క విగ్రహాలు చూశాక మాకు అర్థమైంది. ఇంతమంది యొక్క కృషి చేయడం వల్ల మాకు ఇంత స్వేచ్ఛ వచ్చిందని మేము నమ్మలేకపోతున్నాము. దట్టు ఇంతమంది అంటే మహిళలు ఉండడం వల్ల చాలా ఆనందంగా ఉంది. తెలుసుకున్నాం ఈరోజు ఈ యొక్క రాజమహేంద్రవరంలో ఇంత గొప్ప మంచి పార్క్ ఉంది, అందులోనే ఇంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు, దట్టు ఉమెన్స్. చాలా ఆనందంగా ఉందండి. వీళ్ళ వల్ల మేము ముందుకు వెళ్ళగలమనే ఒక శక్తి మాకు ఖచ్చితంగా ఉంటుంది. అప్పట్లో ఉన్న వీళ్ళే ఇంత సాధించారు అంటే మేము ముందు ఇంకెంత సాధిస్తామో ఒక నమ్మకం మాలో నిండింది. వీళ్ళని ఖచ్చితంగా స్ఫూర్తిదాయకంగా తీసుకుంటామండి. థ్యాంక్ యూ.